హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. లాటెక్ 369 టీఎస్ క్లాసెస్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ఫీజు, ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, ఇంకా ఎలిజిబుల్ నోటిఫికేషన్ క్లియర్ వీడియో అనేది నేను రేపు తయారు చేసే ప్రయత్నం చేస్తాను. మీకోసం ఒక మంచి ఎంసీక్యూ లాగా క్వశ్చన్ పేపర్ నేను తయారు చేస్తాను అనమాట. సరేనా? అందుకోసం నేను నోటిఫికేషన్ రేపు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం ఇక్కడ వచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇక్కడ ఉంది కదా, కింద అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, డేట్ అండ్ టైం చూసుకునే కనుక డేట్ అండ్ టైం ఫస్ట్ మనం మాట్లాడుకుంటే కనుక మనకి 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు టైమింగ్స్ అని చూస్తే కనుక మనకి 3 ఇయర్స్ ఎలిజిబుల్ వాళ్ళకి 2 షిఫ్ట్స్ జరుగుతుందండి. మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్. ఫస్ట్ షిఫ్ట్ 9:30 to 11 AM, సెకండ్ షిఫ్ట్ 12:30 to 2 PM అనమాట. 5 ఇయర్స్ వాళ్ళకి 4 PM to 5:30 PM అనమాట. ఇంకా ఎల్ఎల్ఎం వాళ్ళకి కూడా సేమ్ టు సేమ్ అనమాట, May 18కి. ఇంకా ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 600 రూపీస్ కట్టాలండి అప్లికేషను. ఇంకా మిగతా కేటగిరీస్ అవుతున్నారో వాళ్ళు 900 రూపీస్ కట్టాలి. ఎల్ఎన్ఎం వాళ్ళు కూడా 900 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ మిగతా వాళ్ళు 1100 రూపీస్ కట్టాలన్నమాట. ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఎలిజిబుల్ క్రైటీరియా, టైం టేబుల్ అవన్నీ మనకు చూపిస్తుంది అనమాట. ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేసుకోండి అనమాట. టెస్ట్ జోన్స్ అనమాట. టెస్ట్ జోన్స్ చూసుకుంటే కనుక మనకి హైదరాబాదు ఇవన్నీ ప్లేసెస్ అనమాట. 17 ప్లేసెస్లో మనకి టెస్ట్ జోన్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి చూసుకోండి, ఇవన్నీ ప్లేసెస్ అనమాట. టెస్ట్ ఎక్కడెక్కడ పెడతారు అని చెప్పి, టెస్ట్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అని చెప్పి ఈ ఒక డిస్ట్రిక్ట్ మహబూబ్ నగర్, హైదరాబాద్ ఇట్లా విధంగా ఉందన్నమాట. ఇది మనకి టెస్ట్ జోన్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్లో మనం సంగతి కనుక నోటిఫికేషన్ అనేది మనకి 2 ఫిబ్రవరి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 10th నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. లేట్ ఫీజుతోని మనకి 15 వరకు లేట్ ఫీజు అనమాట. ఇంకా ఈ విధంగా అంత లేట్ ఫీజు 13th May రోజు 10,000 ఫైన్తోని మనకి, అంటే చాలా లాంగ్ లేట్ ఫీజు ఒకటి అంత. ఇంకా కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే సబ్మిషన్ అది ఉంటుంది కదా, ఇది మనకి 3 నుంచి 8 వరకు ఉంటుంది అనమాట. May 3 నుంచి May 8 వరకు ఉంటుంది అంతా కరెక్షన్స్వి. ఇంకా ఇవన్నీ ఇంకా డౌన్లోడ్ హాల్ టికెట్స్ కానీ, హాల్ టికెట్స్ అనేవి మనకి 12th May రోజు మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఎగ్జామ్స్ అనేవి మనకి 18th జరుగుతుంది. ఇంకా ప్రిలిమినరీ కీ ఏదైతే ఉంటుందో అది 23 Mayకి మనకు తెలుస్తుంది. ఇంకా ప్రిలిమినరీ అంటే లాస్ట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ కీ అనేది 25th రోజు May తెలుస్తుంది. ఇంకా అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ ఏదైతే ఉంటుందో, రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో మనకి 5th June 2026 రోజు మనకి ఇవి అనమాట ఇంపార్టెంట్ డేట్స్. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని నేను మీకోసం ఒక మంచి ఎంసీక్యూ లాగా తయారు చేస్తున్నాను. రేపు నేను డీటెయిల్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేశాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్ కోసం నేను కామెంట్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు ఏం చేయాలంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, అక్కడ వస్తుంది. అక్కడ మీకు ఎలిజిబుల్ క్రైటీరియా, టైం అవన్నీ తెలుస్తుంది. సో రేపు ప్రైస్ టైం చేస్తాను. లేదు మేము చూసుకుంటామంటే మీరు చూసుకోవచ్చు. సిలబస్ సంగతి చూసుకుంటే కనుక